తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ నుంచి మేము ఈ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీలో భాగమై ఒక స్ఫూర్తివంతమైనటువంటి తెలంగాణ ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పినటువంటి మిలియన్ మార్చ్ ఏదైతుందో ఆ మిలియన్ మార్చ్ స్ఫూర్తిని తీసుకొని 11 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అంశాల పట్ల కానీ ఈ సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి అంశాల పట్ల కానీ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభను జరపాలని నిర్ణయం చేసుకున్నాం. అలాగే ప్రధానంగా ఈ 11 సంవత్సరాల నుంచి కూడా చూస్తే తెలంగాణలో ఒక కల్చరల్ పాలసీ లేదు, సాంస్కృతిక పాలసీ లేకుండా అయింది. ఎవరు పడితే వాళ్ళు ఎవరి గ్రూపు వాంది ప్రభుత్వం కూడా చాట్ల తోడు వచ్చి కుక్కల కొట్లాడ పెట్టినట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క వాళ్ళ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ కౌలు కళాకారులని ఒక 3-4 గ్రూపులు చేసి వాళ్ళకి ఎటు కాకుండా 10 సంవత్సరాలు అట్లాగే అయింది. ఈ సంవత్సరం నుంచి కూడా ఆ కళాకారులందరూ కూడా అరిగోసపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మా ఉద్యమ జేఏసీ నుంచి స్పష్టంగా ప్రకటన డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ కళాకారుల పట్ల మీ పాలసీ ప్రకటించండి, కల్చరల్ పాలసీ ప్రకటించండి. అలాగే మీరిచ్చే 500, 1000 ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయి? అదే క్రమంలో తెలంగాణలో ఉద్యమ కళాకారులే కాకుండా శవం ముందు శంఖమూదిన కళాకారులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళ పట్ల మీ పాలసీ ఏంది? డక్కలి, చిందు, మాల, మాదిగ, సబ్బండ జాతుల కళాకారులు ఉద్యమాల్లో పాల్గొన్నారు. మీరు ఒక గుంపును తయారు చేసి వాళ్ళకు 500 మందికి 600 మంది ఇస్తామని చెప్పి గత ప్రభుత్వాలు ఎట్లా చేసినాయో ఇప్పుడు మీరు కూడా అట్టాసుంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని మానుకోవాలి. ఎందుకంటే దాదాపు 10,000 మందికి తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. అలాగే మీరు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయొచ్చు, తెలంగాణ కళాకారుల సంక్షేమ బోర్డు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కౌలు కళాకారులుగా ఆ ఉద్యమంలో మేము ఉన్నాం కాబట్టి ఈ ఉద్యమ జేఏసీలో పాల్గొని ఉద్యమ జేఏసీ ఇచ్చినటువంటి మిగతా అంశాల పట్ల కూడా మేము సంఘీభావంగా ఉద్యమ జేఏసీలో పాల్గొంటూ అలాగే ఉద్యమంలో పాల్గొన్న మిలియన్ మార్చ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క పార్టీకి ప్రజా సంఘాలకు మేము ఆహ్వానం పలుకుతున్నాం. మేము అందరినీ కలిసి వాళ్ళకి లెటర్లు కూడా ఇచ్చాం. వాళ్ళందరూ కూడా మిలియన్ మార్చ్ లేని ఒక స్ఫూర్తివంతమైన ఒక స్ఫూర్తి సభగా ఒక స్ఫూర్తి మార్చ్గా జరిపి ప్రభుత్వము ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ గత ప్రభుత్వం లెక్క చేయదనుకుంటున్నాం. ఇప్పుడు కూడా అట్లా చేయకుండా మాకు స్వేచ్ఛనిస్తే ప్రజలకు స్వేచ్ఛనిస్తే బ్రహ్మాండంగా ఒక స్ఫూర్తి సభను అద్భుతంగా చేసేటువంటి, ఎందుకంటే గత ప్రభుత్వం ఎవరికీ అవకాశాలు ఇవ్వలేదు. పాటగాళ్లకు లేదు, మాటగాళ్లకు లేదు, చేపట్టలకు లేదు. ఏమంటే అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉండే. కాబట్టి ఈ ప్రభుత్వం అటువైపు ఆలోచించకుండా ఆ స్ఫూర్తి డేను ఆ స్ఫూర్తి సభను ఎటువంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చి జరుపుకునే అవకాశం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమ జేఏసీ నుంచి కోరుతూ అలాగే ఉద్యమకారులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.